బైబిల్ యొక్క మహాజ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితి చాలామందికి లేదు బ్రదర్. కనుక అబద్ధ బాధ, తప్పుడు బాధలకు వెళ్తున్నారు. వాటి గురించి తప్పనిసరిగా రానున్న నా వీడియోలో తప్పనిసరిగా నేను వాటిని విశదీకరిస్తాను, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. సో ఆ యొక్క 70 వారాల యొక్క ప్రాముఖ్యత, ఇశ్రాయేల్ కొరకు మాత్రమే 70 వారాలు ఇవ్వబడ్డాయి. 69 వారాలు జరిగిపోయాయని, ఇంకా కడపటి వారం ఉండిపోయిందని అజ్ఞాన బాధ బ్రదర్, అజ్ఞాన బాధ. ఒక వారం అనగా 7 రోజులుగా సంకేతంగా ఉంది. 7 అంటే వారం అంటే 7 రోజులు. 7 రోజులు అంటే ఇశ్రాయేల్ యొక్క లెక్కల ఆలోచన యొక్క విజ్ఞానం ప్రకారము 7 సంవత్సరాలు బ్రదర్. ఇప్పుడు నేను యాక్చువల్ మెసేజ్ దాటి వెళ్తున్నాను, తర్వాత తప్పనిసరిగా వాటిని తెలియజేస్తాను. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇదంతా జరిగిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆది సంఘం ఎత్తబడింది. ఆయన రాజ్య పరిపాలన చేస్తారు. 2000 సంవత్సరాలు అయింది. త్వరలోనే ఈ సృష్టి పతనం అంతంలోకి వెళ్ళిపోతుంది. మనము ఎందుకంటే కృత భూమి, కృత ఆకాశం చేరుకోవలసిన పరిస్థితి ఉంది. చూడండి,